అదేంటక్క మరీ అంత చిక్కిపోయావు? నరహరి అడుగుతున్న కొద్దీ కాత్యాయని ముఖం తిప్పుకోసాగింది అతడికి కనబడకుండా. చాలాసేపు మౌనం రాజ్యం చేసింది. ఏడ్చి లాభం లేదక్క. ఇందుకేదో పరిష్కారం ఆలోచించాలి. ఏదో పనుల హడావిడిలో ఉండి నేను రాలేకపోయాను ఈ మధ్య. ఏమో, మా బ్రతుకు చూసి నీక్కూడా అసహ్యం పుట్టిందేమో అనుకున్నాను. ఎంత మాటక్క! ఏది ఏమైనా మందలించుదామన్నా కాంతారావసలు నా కంటికే కనిపించడం లేదు. 2, 3 రోజులకొకసారి వస్తున్నారు ఇంటికి. నా కర్మ ఇలా కాలుతుందని కలలో కూడా అనుకోలేదు తమ్ముడు అంటున్న కాత్యాయని దుఃఖం కట్టలు తెంచుకుంది. కొద్ది రోజులు ఎలాగో ఓపిక పట్టక్క. రేపే మేము అవుట్డోర్ షూటింగ్కి వెళుతున్నాం. వెనక వెళ్లాల్సింది కదా, అప్పుడు వెళ్ళలేదు, వాయిదా పడింది. ఈ డబ్బుంచు. 500 తీసి అందివ్వబోయాడు. కాత్యాయని తీసుకోలేదు. వద్దు, ఈ ఉదారత నేను భరించలేకుండా ఉన్నాను. ఆయన నీ చిత్రాలకు పాటలు మాటలు రాస్తున్నప్పుడు తీసుకున్నాను. ఆ విధంగా రుణం చెల్లించుకోవచ్చని. ఏం చేయనక్క, నేను ఎంతో ఓపిక పట్టాను. కానీ ఎప్పుడూ సకాలానికి రాయకుండా తాగుళ్ళో మునిగిపోయి ఉంటే ఇక ఏం చేయను. అందుకే మరొకరిని నియమించడం జరిగింది. ఆయనకు ఇల్లే వెగటైనప్పుడు ఇంకా నేను ఈ ఖర్చు ఎవరికోసం? ఈ తమ్ముడు బ్రతుకున్నాడనే గౌరవం నీకుంటే అలా నిరాశగా మాట్లాడుకో. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అతన్ని బాగు చేయడానికి. ఏం చేస్తాం? ఈ వ్యసనాలే అటువంటివి. సర్వనాశనం అయ్యే వరకు ఆత్మీయులు వారి మాటలు వెగట తోస్తాయి. డబ్బు తీసుకుని వెళ్ళిపోతూ ఆగి, అన్నట్టు మీరా నీ వెంటొస్తున్నట్లేనా అని అడిగింది కాత్యాయని. లేదు. మీరా నుండి సమాధానం. అదేంటి, వస్తానని అంతా తయారయ్యావుగా? ఆశ్చర్యంగా చూశాడు నరహరి. సరే, వెళతాను. ఒకవేళ మీరా ఇక్కడే ఉంటే నాకు కబురు చెయ్యి, వస్తుంటాను. వెళ్తున్నాను మరి. ఏం మీరా? నరహరి అడిగాడు. నేను రానులేండి. నిజమా? ఏదో హాస్యానికి అన్నామనుకున్నాను. నిజమే. ఆ వాతావరణం నాకు బొత్తిగా విసుగెత్తింది. ఏం పర్వాలేదు, తయారయ్యావు కదా, పద. ఏం మీరా? ఆ సంజీవరావు మేనల్లుడి గాత్రం నాకేం బాగుండలేదు. నువ్వేమంటావ్? గాత్రమే కాదు, స్వరాల్లో చాలా తప్పులు పలుకుతున్నాయి. ఏదో పొట్టకూటి కోసం నేర్చుకున్నాడే కాని సంగీతం మీద ప్రేమతో కాదు. చాలాసార్లు బాబాయ్ గారి చేత చీవాట్లు తినేవాడు తప్పులు పాడి. నరహరి కళ్ళు ఆశ్చర్యంతో కదలాడాయి. అతడిని నువ్వెరుగువన్నావు కదా మొన్న నేనడిగితే? మీరా తడబడింది. మాటలకు వెతుక్కుంది. అవును, అదే తర్వాత జ్ఞాపకం వచ్చింది అంది కడకెలాగో. అవును, కాని అక్క ఏడుస్తోంది. కాంతారావు గారికి ఏమైంది? ప్రసంగ ధోరణి మార్చాలనే ఉద్దేశంతో అడిగింది. ఎంతకో నువ్వు ప్రయాణానికి అన్నీ సర్దుకున్నావా లేదా? అతడు సంభాషణ మార్చాడు. వద్దులేండి, ఎలాగో గడిపేస్తాను మీరొచ్చే వరకు. అక్కను కూడా ఇక్కడ ఉండమంటాను. నాకేం అర్థం కావడం లేదు. ముందు నేను వద్దన్నప్పుడు హఠం చేశావు, ఇప్పుడు నేను రమ్మంటే? అవును, మొన్న చూడండి, సంజీవరావు గారితో అనవసరంగా తెరికించానేమోనని నా మనసింకా మదన పడుతూనే ఉంది. చూడగా నా వయసు ఎంత, నా జ్ఞానం ఎంత, అంత పెద్దవారితో వాదోపవాదాలు చేయడానికి. అందులో బాధపడాల్సిందేం లేదు. ఆ విషయంలో నీకు ప్రవేశం ఉంది కనుక అలా మాట్లాడావు. నిజానికి నీ గానమే నాకు బాగుంది. అదిగో మళ్ళీ అదే మాట. అవును మీరా, జ్ఞానానికి వయసుతో ప్రమేయం లేదు. కొంత నలుగురిలో తిరిగితే నీకు ధైర్యం వస్తుంది. ఎలాగైనా నీ పాటలు నా చిత్రాల్లో ఉండాలని నాకు కోరికగా ఉంది. మీరు కోరినన్ని ఇంట్లో పాడి వినిపిస్తాను. దయచేసి ఆ ప్రపంచానికి దూరంగా ఉండేయండి నన్ను. ఈ ప్రశాంతతే నాకిష్టం. మరో మాట, మీ చిత్ర సంబంధమైన విషయాలన్నీ మీ ఆఫీసులోనే చూసుకోండి. ఈ గాన సభలు నాట్యగత్తెలు ఇంటికొద్దు. కాని నీ ఇష్టం మరి. నరహరి లేని ఒంటరితనం మీరాను పలు విధాల బాధింపసాగింది. మానసికంగా ఆమె చాలా అలజడికి గురవుతోంది. సంజీవరావు మేనల్లుణ్ణి అంటూ వచ్చిన భాస్కర్ ఆమె మనోనైర్మల్యాన్ని కొరవడి చేశాడు. స్వార్థం కోసం ఎంత ఘాతుకమైనా తలపెట్టగల భాస్కర్ ఇక్కడ ఏమీ అనర్థం లేవతీయుడు కదా. నిజంగా అతడు సినిమాల్లో పాడవల్లనే ఉద్దేశంతో వచ్చాడా, లేక తనను వెన్నాడి వెతుక్కుంటూ వచ్చాడా? నరహరి ఇతరుల సమక్షంలో ఉన్నారనే జ్ఞానమైనా లేకుండా అతడు ఎంత లాలసగా అసూయతో చూశాడు తన వైపు. అతడి గానం బాగుండలేదని తాను అనాలోచితంగా మాట్లాడింది. మరలా తనపై కోపం అతడు మనసును పెట్టుకోడు కదూ. అబ్బా, నిత్యం మానసిక వేదనకు గురయ్యే జీవితం ఎంత దుర్భరం. తన స్థితిపై తనకే సానుభూతితో కళ్ళు చెమరించాయి. వారికంతా వివరంగా చెప్పేయినా. కాని ఎలాగా? బాబాయ్ గారికి ఉత్తరం రాయినా? ఏమని? కాని కానున్నదేదో కాక మానదు. భగవంతునిపై భారం వేయడం కంటే తాను చేయగలిగింది లేదు. నేను ఏ తప్పు చేసిందాన్ని కాదు. భయపడవలసిన అగత్యం నాకు లేదు. ఎంత సరిపెట్టుకున్నా నిత్యం గుండెల్లో ఏదో గుబులు. మనసున మణుగుల కొద్దీ బరువు. నరహరి పొరుగురు వెళ్ళి అప్పుడే 3వ రోజు. 3 యుగాలుగా ఉంది మీరాకు. హల్లో,
ఆలోచనకు భంగం కలిగించింది ఆ స్వరం. తల తిప్పి చూస్తూనే మేను జలదరించింది. ఏం మీరా, వీడు లోపలికలా వచ్చాడా అని ఆశ్చర్యమా? ఇదిగో మీ ఆడపడుచు దయవల్ల లోనికి నిరాటంకంగా ప్రవేశం కలిగింది. వెనకనున్న రజనిని చూపుతూ వక్రహాసంతో వచ్చి మీరాకెదురుగా ఆసీనుడయ్యాడు భాస్కర్. ఆయనిప్పుడు లేరు, ఉన్నప్పుడు రండి. లేని ధైర్యాన్ని కొని తెచ్చుకుంటూ అంది మీరా. భాస్కర్ నవ్వులో వికటం. అతగాడికి ఆంతరంగిక సలహాదారివి కదూ. రజని ఏదో విజయగర్వంతో వికటాటహాసంతో చూస్తూ మునిపంటితో పెదవులు కొరుక్కుంటూ నిలబడి ఉన్నది. మీరాకు అసహ్యంతో కూడిన ఆగ్రహం కలిగింది. అయినా తమాయించుకుంటూ తీవ్ర స్వరానంది. నీ వంటి వాళ్లకు ఒంటరి ఆడవాళ్లతో ఏం పనో బాగా తెలుసు. కబుర్లు కట్టిపెట్టి బయటికి నడు, లేదా బలవంతంగా గెంటించాల్సి వస్తుంది. రజని తమాషాగా నవ్వుతూ కళ్ళు వంకరగా తిప్పుతూ అంది. ఆశ్చర్యంగా ఉంది భాస్కర్. నిన్ను చూస్తూనే మా వదినకేదో వైరం ఉన్నట్లు అగ్గి గుగ్గిలమవుతోంది. నువ్వేమో ఇద్దరం ఒకే గురువుగారి శిష్యులమని ముందు పరిచయం ఉన్నదని అన్నావు. ఇదేమీ ప్రణయ కలహం కాదు కదూ. రజని, పిడుగులు వర్షించినట్లే ఉంది మీరా స్వరం. తన స్వరం తనకే ఆశ్చర్యం కలిగిస్తుండగా ఆవేశంతో ఊగిపోతూ అంది. హద్దుపొద్దులెరగని నీకు నీ అన్నవద్ద ఎటువంటి గౌరవం ఉన్నదో మొన్న చూశాను. ఇంకా సిగ్గులేక ఎలా ఈ గడప తొక్కావో ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు సిగ్గు? నేనేం లేచిపోయిందని కూతుర్ని కానే. వదిన ఆడపడుచుల సంవాదాన్ని సంభ్రమంగా చూడసాగాడు భాస్కర్. రజని, పరాయివాడితో విచ్చలవిడిగా తిరిగే నీకు ఇతరులను వేలెత్తి చూపెట్టగల అర్హత లేదు. హంతకురాలి కుమార్తెవని లోకం నిన్ను పరిహసిస్తోంది. కానీ నేను అలా అనడానికి సాహసించలేదు. కారణం, నాకు నా హద్దులు తెలుసు గనుక. వెళ్ళు. ఈ ఇంటి ఆడబిడ్డగా ఎప్పుడైనా రావచ్చు. కానీ ఇటువంటి కాలసర్పాలను వెంటతెస్తే నీకు ప్రవేశం ఉండదు. దర్వాన్. దర్వాను గొరక అక్కర్లేదు, వెళుతున్నాం అంటూ లేచాడు భాస్కర్. ప్యాంటు జేబుల్లో చేతులుంచుకుని టీవీగా చూస్తూ అన్నాడు. ఒక్క మాట మేర చాలా సుఖంగా ఉన్నానని వెర్రవీగుతున్నావు. ఇదంతా నేలమట్టం చేయడం నా చేతిలో పని. ఆలోచించుకో. తెలివైన ఏ స్త్రీ కూడా ఇంత హాయిగా ఉన్న సంసారాన్ని చేజేతులారా కూలదోసుకోదు. వివరంగా చెప్పు రజని. పాపం మీ వదినకి అర్థం కాలేదేమో. రజని అంది. అన్నయ్యకి చెప్పి నాకు భాస్కర్కు వివాహం జరిపించే బాధ్యత నీది. ఆ పైన చెల్లెలి భర్తను తనే పైకి తెచ్చుకుంటాడు. వివాహం అయ్యే వరకు ఇలా వస్తూనే ఉంటాం ఇక్కడ కలుసుకోవడానికి. నువ్వు కిక్కురు మనకుండా రహస్యం బయటికి పొక్కకుండా చూడాలి. బాయ్. పద భాస్కర్. అంతవరకు ధైర్యం నటించి మాట్లాడిన మీరా ఆ ఇద్దరూ నిష్క్రమించగానే వేదనా సముద్రంలో మునిగిపోయింది. భగవాన్, ఈ ఘోర సత్యం బయలుపడిన నాడు వారి ప్రేమాదరణలు నా ఎడల ఎలా మారతాయి? నేను ఏమవుతాను? భాస్కర్ నీచుడని తెలిసి నేను అతడి గురించి మంచిగా ఎలా చెప్పగలను? డియర్ డియర్ మీరా, వెంట రమ్మంటే వచ్చావు కాదు. ఇప్పుడు మా పని మరో వారం రోజులు ఉండేట్లుగా ఉంది ఇక్కడ. నువ్వు లేక ఎంత చికాగ్గా ఉందో ఎలా రాయను? నీకు అలాగే ఉండుంటుంది కదూ. ఏం చేస్తాం? సరిగ్గా భోజనం చేస్తున్నావా లేదా? నిద్ర ఎటూ రాదని తెలుసులే. ఇక్కడ నా సంగతి అలాగే ఉంది మరి. ఒంటరిగా ఉండలేకపోతే కాత్యాయని అక్కయ్యకు కబురు పంపి మన ఇంట్లోనే ఉండమను నేనొచ్చే వరకు. పాపం ఆమె విచారం కూడా కొంత మరిచిపోతుంది నీ దగ్గరుంటే. ప్రతిరోజు ట్రంకాలు ట్రై చేస్తున్నాను, కానీ దొరకడం లేదు. మరి ఒంటరిగా అనిపిస్తే కొంచెం అలా ఎటైనా వెళ్ళొస్తుండు. మరి ఇంట్లో కూర్చోకు. మరి ప్రస్తుతానికి సెలవు తీసుకోనా? నీ నరహరి. భర్త నుండి మొదటిసారి అందుకున్న ఆ లేఖ మీరాను ఎంతో మురిపింపజేసింది. అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలగగా పదే పదే ఆ లేఖను చదువుకుంటూ ఎంతకాలం గడిపిందో కూడా తెలియలేదు. కాత్యాయని ప్రవేశంతో ఆ పరవశావస్థ నుండి జాగ్రత్తావస్థను పొందింది మీరా. శోకదేవత వలె ఉన్న కాత్యాయనిని చూస్తూనే అలజడి చెందింది. ఏమైందక్క, మీరు అలా ఎందుకున్నారు? ఆందోళనగా అడిగింది. తమ్ముడు ఎప్పుడొస్తాడో ఏమైనా ఉత్తరం వచ్చిందా? అతే నీరసంగా ఉంది కాత్యాయని గొంతు. అడిగిన దానికి సమాధానం చెప్పి జ్వరం వచ్చిందాక అని అడిగింది మీరా. లేదమ్మా, నా మొత్తం బ్రతుకే చీడరోగం పట్టింది. విరక్తిగా పలికింది. భోజనం చేసినట్లు లేదు, రండి తిన్నాక మాట్లాడుకుందాం. వద్దమ్మా, నాకిప్పుడేం వద్దు. ఎందుకో హఠాత్తుగా నిన్ను చూడాలని వచ్చాను అంతే. నేను తినలేదు, రండి ఇద్దరం తిందాం. లేకుంటే నేను తిన్నంతే. సరే పద. అన్నం ఏదో బలవంతంగా తింటోంది కానీ ఏమీ ఆసక్తి ఉన్నట్లు లేదు. భోజనానంతరం ఇద్దరూ కూర్చున్నారు. ఎన్నో అడగాలనున్నా మీరాకు సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియలేదు. మిమ్మల్ని ఆయన ఇక్కడే ఉండిపోమని రాశారక్క అంది చివరికి ఎలాగో. నిర్జీవంగా నవ్వింది కాత్యాయని. అతడికి నా మీద గల ప్రేమ అంతటిది. ఏ జన్మ అనుబంధమో ఇది. అంతలో మీరాకు గుర్తొచ్చింది కాత్యాయనికి నరహరి డబ్బిస్తుంటాడని. అందుకొచ్చి సందేహిస్తున్నదేమో. అక్క, డబ్బు ఏమైనా కావలిస్తే నా దగ్గరుంది, వెళ్ళేటప్పుడు ఇస్తాను. కాత్యాయని కళ్ళు బాష్పకులితమయ్యాయి. వద్దమ్మా, ఇక నాకు డబ్బు అవసరం లేదు.
ఇప్పటికే చాలా రుణపడున్నాను. అక్క, నెమ్మదిగా సందేహంగా అడిగింది మీరా. ఈ మధ్య మీరెందుకలా ఉంటున్నారు? ఏమైంది? కాత్యాయని అదొక మాదిరి చూసింది. తప్పైతే క్షమించండి, తలవాల్చుకుంది మీరా. మీ బాధ చూడలేకడిగాను. 1, 2 సార్లు మీ తమ్ముడు గారిని అడిగినా చెప్పలేదు. నరహరి నీకేమీ చెప్పలేదు? అమితాశ్చర్యంతో అడిగింది కాత్యాయని. ఉహుం, అతడిది చాలా గొప్ప మనసు. నన్ను చిన్నబుచ్చే విషయాలు నీకు చెప్పడం దేనికని సందేహించుంటాడు. ఇక ఎంతవరకు వచ్చాక నీ దగ్గర దాపరకమెందుకు మీరా? ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. కాత్యాయని ఎంత నిశ్చలంగా చెప్పిందో అంత ఉలికిపాటు చెందింది మీరా. ఏంటి? వివరణ వదనంతో అడిగింది. ఏడవడానికి కూడా ఇక కళ్లల్లో నీరు లేనట్లుగా రాయిలా కూర్చుంది కాత్యాయని. పెళ్లి మాట ఇంకా ఎవరికీ తెలీదు, నాకు మాత్రమే తెలుసు. నిన్ననే జరిగిందట రిజిస్టర్ ఆఫీసులో. మిగిలిన విషయాలన్నీ నరహరి ఎరుగును. ఇదంతా ఏంటక్క కాంతారావు గారు? ఏం మాట్లాడాలని కూడా అర్థం కావడం లేదు మీరాకి. ఇదంతా నా కర్మనే కంటే నా తెలివి తక్కువ అనడం బాగుంటుంది మీరా. ఆయన నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి అందర్నీ ఎదిరించి వివాహమాడారన్న గుడ్డి నమ్మకంతో ఉన్నాను కానీ ఆయన చుట్టూ ఉన్న గ్రహాల గురించి జాగ్రత్త పడలేకపోయాను. కవిత్వం నేర్పమని, పాటలు నేర్పమని, వాళ్ళ కాలేజీలో సభలకు హాజరవమని, అవి ఇవి రాసిమ్మని ఎందరో ఆడపిల్లలు వస్తుండేవారు. వాళ్లల్లో ఒక్కొక్కతిని చూస్తే అసలు ఇది ఆడదేనా, అయినంట పుట్టిందేనా అనిపించేది. అలాంటి వేషాలు, వెకిలితనాలు. ఊపిరి బిగబట్టి వింటోంది మీరా. లావణ్య అని ఎవడో పెద్ద ధనవంతుడి కూతురట. గుండెల బరువును అణుచుకుంటున్నట్లుగా ఒక్కసారి ఆగింది, బలంగా నిశ్వసిస్తూ. కారులో వచ్చేది ఒక్కొక్కప్పుడు ఒంటరిగా, ఒక్కొక్కప్పుడు గోండాల్లా కనిపించే 2, 3 కాలేజీ కుర్రాళ్లతో వచ్చేది. ఒకటే పకపకలు, వికవికలు. ఆయనను కారులో తీసుకుపోవడం లేదా ఒంటరిగా ఆయన గదిలో పడుండడం. కథలు, కావ్యాలు వంకన నెమ్మదిగా దాని స్నేహంలోనే తాగుడు అలవాటైంది ఆయనకు. వెర్రిమొద్దును అప్పటికీ గ్రహించలేకపోయాను. ఒకనాడు నరహరే హెచ్చరించాడు, అందరూ తలో విధంగా అనుకుంటున్నారని. అప్పటికే చేతులు దాటిపోయింది పరిస్థితి. భారహృదయంతో తలవాల్చుకుంది మీరా, కాత్యాయని ముఖం చూడలేక. అయినా ఆడది సిగ్గు లేకుండా మీదపడి వస్తుంటే మగవాడికేం? విశ్వామిత్రుణ్ణి జయించిన జాతిమంది. కాని ఈనాడు కులుకుతుంది, రేపు ఇంకొకతొచ్చి దాని మదం అణిచినాడు తెలుస్తుంది ఈ బాధ. పోయి సముద్రంలో దూకుతుంది, కక్షగా అంది కాత్యాయని. అంతలోనే ఆమె స్వరం జాలిగా మారిపోయింది. దిక్కులేందానని ఆయన భరోసా. నాకెవ్వళ్ళు అడిగేవాళ్లు లేరనేగా. పిలిపించండి మీ అన్నదమ్ములను, ఊరుకుంటూ ఎలాగా? అంది మీరా. ఎవరొస్తారు మీరా? అంతా నా పెళ్లితోనే వదులుకున్నారుగా. వాళ్ళ దృష్టిలో నేను లేచిపోయిందాన్ని. ఆ పదం వింటూనే ఉలిక్కి పడింది మీరా. లేచిపోయింది. కాత్యాయని వంటి ఉత్తమురాలుగా ఇటువంటి పదంతో సత్కారం అనుకుందామే. మా అక్కను 5 పిల్లలున్న రెండో పెళ్లి వాడికిచ్చి చేశారు. ఒక అప్రయోజకుణ్ణి 2 భార్యలు వదిలేస్తే వాడికి మా చెల్లెల్ని కట్టారు. నోరు నొక్కి చావలేక బ్రతకలేక బ్రతుకుతున్నారు వాళ్ళు. వాళ్ల పెత్తనానికి వదిలేస్తే నా కర్మ అలాగే కాలుండేది. నా బ్రతుకును నేనే నిర్ణయించుకోవడం, లేచిపోవడం అన్నమాట. నోటికొచ్చినట్లు వదరై ఈ జనంలో 100కి1 ఆలోచిస్తారంటావా? ఎంతటి దీన పరిస్థితుల్లో, బలవత్తర కారణాల వల్ల ఆడది ఇల్లు వదులుతుందో. నిజంగా ఒళ్ళు కొవ్వెక్కి లేచిపోయిందాన్ని ఎవ్వళ్ళు ఆ మాట అననే అనరు. ఈనాడు అలా కొంచెం బయటికి వెళ్ళి చూస్తే నిమిషానికి 4 కనిపిస్తున్నారు. స్త్రీ జాతికే తలవంపులు తెచ్చేవాళ్ళు, కొంపలు కూల్చేవాళ్ళును. ఈ కొంపలు కూల్చే చీడపురుగుల్ని ఏరి పారేయరేం మహామహులైన సంగోద్ధారకులంతా? తలవాల్చుకుని పదే పదే కళ్ళు తుడుచుకుంటున్న మీరాను చూసి పశ్చాత్తాపపడుతూ అంది కాత్యాయని. బాధపడకు మీరా, పాపిష్టిదాన్ని. అభం శుభం తెలియని నీ మనసును పాడు చేశాను. ఏం చేయను? సంసారమే పోయిన ఆడదానికి ఇంకేం మిగులుతుంది? మనసులో దావానలం తప్ప. కష్టం చెప్పుకుని భారం తీరా ఏడవడానికి నాకెవరూ లేరు. ఊహ తెలిసినాటి నుండి నా ఎదను తొలిచివేస్తున్న ఆరని కారిచిచ్చు నీ దావానలాన్ని చూసి బెదిరిపోలేదక్క. నేను ఎవరూ లేనిదాన్నే, అందుకే బాధపడుతున్నాను ఏదో గుర్తుకొచ్చి. వద్దమ్మా వద్దు, పచ్చగా ఉన్న నీ కంట తెడొద్దు. ఇలాగే నువ్వు కలకాలం పచ్చగా బ్రతకాలి. నరహర్ని అడిగానని చెప్పు. అదేంటి? ఎక్కడికి వెళతారు? ఆయనను అడిగారని నేను చెప్పడమేమిటి? మీరు మరలా రారు? అయోమయంగా అడిగింది. తడబడింది కాత్యాయని. అదే నరహరికి రాసే ఉత్తరంలో అడిగానని చెప్పు అంటూ సర్దుకుంది. మీరా ఎంత బ్రతిమాలినా కాత్యాయని అక్కడ ఉండలేదు. వెళ్ళని, నన్ను ఏదో ఒక రోజు ఏదో ఓ వేళకు ఆయన ఇంటికి రాకపోరు. విడిపోయే ముందు ఒక్కసారి ఒకేసారి కళ్ళారా చూసుకుంటాను. నేను చేసిన పాపం ఏమిటని అడుగుతాను నిలదీసి. బహుశా ప్రాణ సమానంగా ప్రేమించడమే నేను చేసిన నేరమేమో. ఇద్దరి నేత్రాలు వానాకాలపు నదులయ్యాయి. మీరా, నీ మనసు పాడు చేయాలని నా ఉద్దేశం కాదు.
నీకంటే పెద్దదాన్నిగా ఒక మాట చెప్తున్నాను. భర్త ఎంత ప్రేమించినా ఒక కంట కనిపెట్టుండాలి. మనసారా ప్రేమించడం, శక్తి కొలది సేవ చేయడమే కాదు, అతని మనసు భ్రమించకుండా జాగ్రత్త పడుతుండాలి. ఇది నా అనుభవం నాకు నేర్పిన గుణపాఠం. మౌనంగా వింటోంది మీరా. ఇంట సుఖశాంతులు కరువైన వాళ్లే చాలామంది వాటిని వెతుక్కుంటూ పరస్త్రీల ఇళ్లను పట్టుకు తిరగడం, మత్తు పానీయాలకు అలవాటు పడడం జరుగుతాయి. నరహరి ఎంతో ఉత్తముడు కావడాన అతడి ఇంటి విషయాలు ఎంత చికాకు పరిచినా ఎన్నడూ తప్పుదారులు తొక్కలేదు. అతడి స్థితిలో ఉన్న మరెవరైనా అయితే నా వంటి అక్క ఇల్లు కాదు, ఏ నాట్యగత్తెనో వగలాడినో వెతుక్కునుండేవాడు. మరి అతడి ఔన్నత్యాన్ని నిలుపుకోవలసిన భారం నీపై ఉంది. కాత్యాయని వెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిన ఆలోచనలు అనంతం. ఎంతటి దీన పరిస్థితుల్లో బలవత్తర కారణాల వల్ల ఆడది ఇల్లు వదులుతుందో ఈ లోకులు ఆలోచిస్తారంటావా? లోకుల దృష్టిలో, స్వజనుల దృష్టిలో నేను లేచిపోయిందాన్ని. పదే పదే కాత్యాయని మాటలు మీరా చెవుల్లో హోరెత్తసాగాయి. ఒక్కసారిగా తన బాల్యదశ గుర్తుకొచ్చిందామెకు. లేచిపోయిందని కూతురు. ఎంత అందంగా ఉంది. ఈ అందమే ఆడదానికి శత్రువు. ఇది తల్లి తొక్కిన దారే తొక్కదంటారా? దీనమ్మ లేచిపోతే ఈ సినిమా నెత్తిన పడింది. కన్నబిడ్డ అడ్డమైపోయిందా ఆ సిగ్గుమాలిన దానికి? అవ్వా! ఏ తలకమాసినవాడో రావాలి కాని సరైనవాడు కట్టుకుంటాడు దీన్ని. నిత్యం ఈ నీచపు మాటలు వింటూ అదమురాలిగా హీనాతి హీనంగా చూడబడ్డం వల్ల తనపై తనకే అసహ్యం పెరిగింది. ఈ నీచత్వానికి నిందలకు కారణమైన తల్లిపై యావింపు, జుగుప్స, ద్వేషం ఆనాటికానాడు పెరిగిపోయి మనసును బండబారెట్లు చేశాయి. దెబ్బ తగిలితే, బాధ కలిగితే అమ్మాని ఏడుస్తారు ఎవరైనా. ఆ చల్లని ఒడిలో తలదాచుకుని బాధను విస్మరిస్తారు, ఆ మమతలో, ఆ స్పర్శలో. కాని తానెంత నిర్భాగ్యురాలు. ఆ ఒడికి దూరమవడమే కాదు, ఆ పేరునే తలుచుకోకపోగా ఘోరంగా ద్వేషిస్తోంది. తండ్రి కూడా నన్ను త్యజించడంతో శిలైపోయింది తను. రామదాసు, పార్వతులు ఎంత ప్రేమించినా, ఆదరించినా ఆ శిలను మాత్రం కరిగించలేకపోయారు. ఆ భయంకర వ్రణపు మచ్చను తుడిచివేయలేకపోయారు. అందుకే ఆనాడు వివాహానికి ముందు తల్లి హెచ్చరించడానికొచ్చి తనను క్షమాపణ వేడినా మన్నించలేకపోయింది. కన్నెత్తి కూడా చూడలేకపోయింది. ఎంత నిస్సహాయ స్థితిలో నిన్ను వదిలానో నీకు తెలీదమ్మా మీరా అని ఆమె కన్నీళ్లతో వేడుకున్నా తన హృదయం కరగలేదు. ఆమె కష్టమేమిటో, ఆమె సమస్యలేమిటో తెలియకనే విమర్శించే హక్కు నాకెక్కడిది? ఈనాడు కాత్యాయని చరిత్ర విని ఆమెతో సంభాషణ జరపడం వలన తనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయనే గ్రహింపు కలగడమే కాక తనకు లౌకిక జ్ఞానం పెరిగినట్లు భావించింది మీరా. ఏనాడు కలనైనా తలపోయిన తల్లిని గురించి నేడు తర్క మీమాంస చెలరేగింది. ఫోన్ మోగుతోంది. చేతిలో పనొదిలి ఆనందంగా పొరుగునొచ్చింది మీరా. నరహరి ట్రంకాలు కావచ్చు. హలో! అపరిచిత స్త్రీ కంఠం. మీరాగారితో మాట్లాడాలి. నేనే మీరాను. మీరెవరు? చికాగ్గా అడిగింది మీరా. కస్తూరి వంటి యువతలెవరో అనే ఉద్దేశంతో. నేను నీ తల్లిని మీరా. చికాకు పడకుండా నా మాట వినగలవా? హఠాత్తుగా కళ్ళెదుట ఏ వన్యమృగాన్నో చూసినట్లు ఉలిక్కిపాటు చెందింది మీరా. కొన్ని క్షణాలు కొయ్యబొమ్మలా నిలిచిపోయింది. హలో మీరా, ఒక్క మాట ఓపిగ్గా విను తల్లి. రిసీవర్ చేతి నుండి జారిపోతుందేమోననే భయంతో గట్టిగా పట్టుకుంది. ఏంటిది? మీరు ఊళ్ళో ఎందుకున్నారు? అసహనంగా అడిగింది మీరా. నేనెప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటున్నాను మీరా. సరే, ఆ సంగతికేం? నేను చాలా జబ్బు పడ్డాను. డాక్టర్లు బ్రతకనంటున్నారు. ఇక రోజుల మీద ఉన్నాను. ఒక్కసారి తొట్రుపడిన మీరా తిరిగి తనను సంభాళించుకుని వినసాగింది. మాట్లాడవేం మీరా. ఈ విషయం విని నీకు బాధగా లేదా తల్లి? వింటున్నాను ముక్తసరిగా అంది మీరా. అట్నుండి నీరసహాసం వినవచ్చింది. నీకేం బాధగా లేదు కదూ? పోని అది ఒకందుకు మంచిది. మీరా, చచ్చే ముందు ఒకసారి నిన్ను కళ్ళారా చూసుకోవాలనుంది తల్లి. ఇక రోజుల మీద ఉన్నాను. ఈ నిర్భాగ్యపు తల్లి ఆఖరి కోరిక తీర్చి మనశాంతితో చావని ఒకేసారి వచ్చి కనిపించి వెళ్ళు. దుఃఖిస్తున్నట్లు వినవస్తోంది కంఠస్వరం. మాట్లాడవేం మీరా. నేను నువ్వనుకున్నంత నికృష్టపు దాన్ని కాదు తల్లి. ఈ పాపిష్టి సంగము నీ తండ్రి కలిసి నా బ్రతుకునిలా చేశారు. పోనీలే, ఆ గొడవ దేనికి? ఒకసారి రావు. మీరా మనసు కొంత చలించింది. తాను ఎరగని ఆ విషయాలేమిటో తెలుసుకోవాలనే ఆతృత, తల్లి దుఃఖము ఆమె మనసును ఉద్వేగపరిచాయి. ఎక్కడికి రావాలి? ఎక్కడున్నారు మీరు? వస్తావా మీరా? పెన్నిది దొరికినంత ఆనందోద్వేగం వినిపిస్తోంది ఆ కంఠంలో. అడ్రస్ రాసుకో. హాస్పిటల్లో ఉన్నాను. వెళ్లాలా వద్దా? హాస్పిటల్లో ఎవరైనా తెలిసినవారు కనిపిస్తే? అడ్రస్ రాసిన కాగితాన్ని తిరగా బోర్లా తిప్పుతూ ఆలోచనలో పడింది. తల్లి, తనను కన్న తల్లి మరణించనుంది. ఆఖరి చూపు దక్కనిస్తే ఏం పోయింది? కాత్యాయని జీవితం అలా కావడానికి ఆమె కారణం కాదు. శంకర్ భార్య పుట్టింట పడుండడం ఆమె అపరాధం కాదు.
అత్తమామల అత్యాస నైత్యాలే కారణాలు. అలాగే ఏ స్త్రీ జీవితం చుట్టూ ఏ ముళ్ళకంపులున్నాయో ఎలా తెలుస్తాయి? వెళతాను. అమ్మతో మాట్లాడతాను. నిజం తెలుసుకుంటాను అనుకుంది మీరా. మరణాసన్నమైన ఆ స్థితిలో నడివయసు దాటిన పిదప కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోన్న ఆ అమిత సౌందర్యరాశిని కన్నార్పకుండా చూస్తూ నిలబడిపోయింది మీరా. మీరా, నువ్వే నువ్వే నన్ను కనికరించి వచ్చావా తల్లి? నన్ను క్షమిస్తావని అనుకోలేదు. కన్నీరు ధారాపాతంగా ప్రవహించసాగింది కల్పకం చెంపల పైనుంచి. మీరా కర్తవ్య మూడయ్యాయి నిలబడింది. తల్లి, తనకు జన్మనిచ్చిన తల్లి, అయినా తన కోసం పాకులాడుతున్న తల్లి. ఎన్నో జ్ఞాపకాలు, ఎంతో ద్వేషం, నూతనంగా పుట్టుకొచ్చిన మమత, మరెన్నో ఇలా అని చెప్పలేని భావాల మెళాయింపుతో మనసున హాలాహలం కెరటాలు వేస్తోంది. ఇలా రామ్మ, ఒక్కసారి నిన్ను దగ్గరకు తీసుకొని. అతి ప్రయాసగా పక్క మీద నుండి లేచి కూర్చుంది కల్పకం. ఆమె సరిగ్గా కూర్చోవడానికి దిళ్ళు పక్క సర్ది పట్టుకుని కూర్చోబెట్టింది మీరా. తాను మంచం మీదనే ఒక పక్కగా కూర్చుంది. అక్కడ కాదు, ఇలా నా దగ్గరకు రా తల్లి. చేతులు చాచింది కల్పకం. వాళ్ళు నా చేతుల్లో నుండి నిన్ను లాక్కున్న నాటి నుండి ఈనాటి వరకు నీ స్పర్శ కోసం ఎలా అంగలార్చుతున్నానో భగవంతుడికి తెలుసు. రా తల్లి, ఒక్కసారి ఈ దాహం తీర్చు. ఆమె నేత్రాల నుండి కన్నీరు కాలవలై ప్రవహించసాగింది. చలించిపోయిన మీరా సజల నేత్రాలతో తల్లిని తేరిపారా చూసింది. మరుక్షణం ఆమె చేతుల్లో ఇమిడిపోయింది. ఎవరు లాక్కున్నారమ్మా నన్ను నీ నుండి? అమ్మా! గాఢంగా మీరాను హత్తుకుంటూ మెల్లగా ఉచ్చరించసాగింది కల్పకం. ఆ అమ్మాని తీయని పిలుపు ఎన్నాళ్లకు వినగలిగాను. మరోసారి పిలువమ్మా, మనశ్శాంతితో మరణిస్తాను. అమ్మా! దుఃఖం పెళ్ళుబుకింది మీరాలో. అపురూపమైన అమ్మ స్పర్శ తనకిప్పుడా లభించింది. 5 నిమిషాలు అలా మౌనంగా దొర్లిపోయాయి. ఏడవద్దమ్మా, ఎవరు నన్ను తీసుకున్నారు నీ నుండి? నా మీదింత ప్రేమన్నదానివి నన్నెలా వదిలావు? తల్లి చెంపలపై జాలువారుతున్న అసురులనొత్తుతూ ఆ చెక్కిళ్ళు సవరిస్తూ అంది మీరా. వద్దమ్మా, నీ కంట తడద్దు. ఎలా ఉన్నావు? నరహరి ప్రేమగా చూసుకుంటున్నాడా నిన్ను? ఆ, అందరూ అమ్మల్లాగా వచ్చి నీ అందమైన కాపురాన్ని చూసి సంతోషించగల యోగ్యత, నీ సంసారాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత నాకు లేకుండా చేశాడమ్మా భగవంతుడు. అత్త ఆడబిడ్డలు రాక్షసులు, ఎలా వేగుతున్నావు అని రాత్రింబవళ్ళు ఏడుస్తుండేదాన్ని. నరహరి మంచి పని చేశాడు. వేరే కాపురం సుఖంగానే ఉందా? ఆ, మేము చాలా సుఖంగానే ఉన్నాం. మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలుసా? ఎప్పుడైనా ఉత్తరాలు వస్తాయా? తెలీదు. ఉత్తరాలు బాబాయ్ గారికి వస్తాయి, నాకేమీ రాయరు. మీరా కంఠస్వరం కఠినంగా పలికింది. ఎందుకో నా విషయాలన్నీ నీకింత వివరంగా ఎలా తెలుసమ్మా? ఎందుకు తెలీదు మీరా? ఎప్పటికప్పుడు నువ్వెక్కడున్నా నీ సంగతులు తెలుసుకుంటూనే ఉన్నాను. నిన్ను కన్న తల్లినమ్మా, పరాయిదాన్నా? మరైతే మనకి ఎడబాటు ఎలా కలిగింది? మీరు చెప్పందే నాకెలా తెలుస్తుంది? విని నీ మనసు పాడు కావడం మినహా ఏం చేయగలవమ్మా? నా గోలొదలే. నీ సంసారం సంగతులు చెప్పి నా చెవుల్లో అమృతం పోయి. అన్నట్టు నరహరి ఊరు నుండి ఎప్పుడొస్తాడు? 4-5 రోజుల్లో వచ్చేస్తారు. వెంట రమ్మన్నారు, కానీ నేనే వెళ్ళలేదు. అంత ప్రేమగా ఉంటాడన్నమాట నువ్వంటే. తృప్తిగా ఒక్కసారి కళ్ళు మూసుకుంది కల్పకం. కలకాలం మీరు అలాగే ఆనందంగా ఉండాలి. ఈ ఒక్క కోరికైనా దైవం తీర్చాలి. మీరా శిరస్సును నిమురుతూ ఆశీర్వాదం పలుకుతున్న కల్పకం అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లుగా, అన్నట్లు మీరా, నా విషయం దాచిపెట్టి ఈ వివాహం జరిపారని విన్నాను. నిజమేనా? అవును. నరహరికి కూడా తెలీదా? తెలీదు. ఇది మాత్రం మంచి పని చేయలేదు మీ బాబాయ్ గారు. నరహరికి నిజం చెప్పవలసింది. ఎప్పుడైనా తెలిస్తే అతడి తీరు ఎలా ఉంటుందో. ఆ సందేహం ఉన్న నువ్వు నన్నెందుకు ఇక్కడికి రప్పించావు? అసలే దీనంగా ఉన్న కల్పకం ముఖం మరింత దీనంగా మారిపోయింది. ఇంకా మోతృత్వమేమిటో తెలియని నీకు నా బాధ ఎలా అర్థమవుతుంది తల్లి? ప్రపంచంతో పాటు నువ్వు కూడా ఈ నిరపరాధి అయిన తల్లిని అసహించుకోకమ్మా. మీరా తలెత్తి తల్లి వదనంలోకి సూటిగా చూసింది. నిరపరాధి అయిన తల్లిపై ఇంత నింద ఎలా రుద్దబడిందో ఈ బిడ్డ విని తీరాలి. వినగల అర్హత, మీ బాధను పంచుకోగల యోగ్యత నాకున్నాయనుకుంటే అన్నీ వివరంగా చెప్పాలి. బరువైన నిట్టూర్పుతో కల్పకం అందుకుంది. తప్పదు కదా. సరే విను. కనీసం నా బిడ్డైనా నన్ను గురించిన నిజం తెలుసుకుందన్న తృప్తి మిగులుతుంది.